हरे कृष्ण माता जी संत प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम माता जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण माता जी दंडवत प्रणाम। दंडवत प्रणाम माता जी। हरे कृष्ण। So we'll start our prayers. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। श्रीमद् भगवद गीता की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। हरिनाम प्रभु की जय। निताय गौर प्रेमानंदे हरि हरे बोल। హరే కృష్ణ మాతాజీ సం ప్రభుజీ. సో మరి మనం భగవద్గీతలో ఏవైతే శ్లోకాస్ కంటిన్యూ చేస్తున్నామో ఇవాళ కూడా మనం ఫర్దర్ నెక్స్ట్ శ్లోకాస్ నుండి చూద్దాము, డిస్కస్ చేద్దాము. మరి ఎన్ని శ్లోకాస్ కవర్ అయ్యాయి నిన్నటి వరకు? 27 దాకా అయింది. 27 వరకు అయింది కదా. సో
4th చాప్టర్ పేరు గుర్తుందా ఎవరికైనా? దివ్య జ్ఞానం. దివ్య జ్ఞానం. ఎస్, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, దివ్య జ్ఞానం అన్నమాట. సో దివ్య జ్ఞానంలో భాగంగా మనకి కృష్ణ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే శ్లోకాస్ లో ఏం చెప్తున్నారంటే యజ్ఞాల గురించి చెప్తున్నారు అనమాట. అయినా డిస్కస్ చేసింది కాదా చెప్పండి. 25, 26, 27 లో కూడా యజ్ఞాల గురించే ఉన్నదా లేదా? ఓకే మాతాజీ, యజ్ఞాల గురించే. ఎస్. సో ఇప్పుడు ఫర్దర్ గా నెక్స్ట్ శ్లోకాస్ లో కూడా యజ్ఞాలు ఇంకే ఏ విధంగా యజ్ఞాలు చేస్తూ ఉంటారు అనే దాని గురించి చెప్తూ ఉన్నారు. అయితే మనం ఒకసారి శ్లోక చూద్దాము. రిసైట్ చేద్దాము. ద్రవ్య యజ్ఞస్తపో యజ్ఞ ద్రవ్య యజ్ఞస్తపో యజ్ఞ యోగ యజ్ఞస్తథా పరే యోగ యజ్ఞస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞశ్చ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞశ్చ యతయః సంసిత వ్రతాః యతయః సంసిత వ్రతాః ద్రవ్య యజ్ఞస్తపో యజ్ఞ యోగ యజ్ఞస్తథా పరే ద్రవ్య యజ్ఞస్తపో యజ్ఞ యోగ యజ్ఞస్తథా పరే ద్రవ్య యజ్ఞస్తపో యజ్ఞ యోగ యజ్ఞస్తథా పరే యోగ యజ్ఞస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞశ్చ యతయః సంసిత వ్రతాః స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞశ్చ యతయః సంసిత వ్రతాః ద్రవ్య యజ్ఞస్తపో యజ్ఞ యోగ యజ్ఞస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞశ్చ యతయః సంసిత వ్రతాః ద్రవ్య యజ్ఞస్తపో యజ్ఞ యోగ యజ్ఞస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞశ్చ యతయః సంసిత వ్రతాః. పావని మాతాజీ ట్రాన్స్లేషన్ చదువుతారా? అనువాదం. హరే కృష్ణ మాతాజీ, చదువుతాను మాతాజీ. చదవండి. శ్లోకం కూడా ఒకసారి రిసైట్ చేయండి మాతాజీ. చేయండి మాతాజీ. శ్లోకం రిసైట్ చేసి అనువాదం చదువు. హరే కృష్ణ మాతాజీ. ద్రవ్య యజ్ఞస్తపో యజ్ఞ యోగ యజ్ఞస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞశ్చ యతః సంసిత వ్రతాః. అనువాదం. కఠిన వ్రతములను పాటించుచు కొందరు తమ సంపదలను అర్పించుట ద్వారా, మరికొందరు తీవ్ర తపో నియమములను ఆచరించుట ద్వారా, అష్టాంగ యోగ విధానమును అనుసరించుట ద్వారా, లేదా దివ్య జ్ఞానాభివృద్ధికై వేదాధ్యాయమును అనుసరించుట ద్వారా జ్ఞాన ప్రకాశమును పొందుదురు. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ భాష్యం చదువుతారా? చదువుతాను మాతాజీ. హరిబోల్. శ్రీల ప్రభుపాదకు జై. భాష్యం. ఈ యజ్ఞములను వివిధ భాగములుగా విభజించవచ్చును. పలు విధములైన దాన ధర్మముల రూపములో తమ సంపదలను త్యాగము చేయువారు కొందరు కలరు. భారతదేశమునందు ధనికులైన వర్తకులు లేదా రాజవంశీయులు ధర్మశాలలు, అన్నక్షేత్రములు, అతిథిశాలలు, అనాథాలయములు, విద్యాపీఠములు వంటి పలు విధములైన ధార్మిక సంస్థలను స్థాపించుచుందరు. అదే విధముగా ఇతర దేశములందు కూడా పేదలకు అన్నము, విద్య, వైద్య సౌకర్యములను ఉచితముగా కల్పించి
ధర్మ సంస్థలను, వైద్యశాలలను, వృద్ధాశ్రమములను అనేకములు కలవు. ఇటువంటి ధార్మిక కర్మలన్నీ ద్రవ్యమయ యజ్ఞములుగా పిలువబడును. మరికొందరు ఉన్నత జీవన ప్రాప్తి కొరకు లేదా ఉన్నత లోకములను ఉద్ధరింపబడుట కొరకు చంద్రాయనము మరియు చాతుర్మాన్యము వంటి పలు రకములైన కఠిన ప్రతి నియమములను, తపస్సులను స్వచ్ఛందముగా స్వీకరించరు. ఈ విధానములందు నియమ నిబంధనలతో కూడిన జీవితమును గడుపుట కొరకు తీవ్ర వ్రతములను అవలంబించవలసి వచ్చును. ఉదాహరణకు చాతుర్మాన్య దీక్ష యందు మానవుడు 4 నెలలు జూలై నుండి అక్టోబరు గడ్డమును తొలగించుకొనడు. కొన్ని రకముల ఆహార పదార్థమును భుజింపక ఏకభుక్త ముండును. గృహమున విడిచి వెళ్ళడు. ఇట్టి జీవిత సుఖమును త్యాగము చేయనట్టు వంటివి తపోమయ యజ్ఞములుగా పిలువబడును. ఇంకను మరికొందరు బ్రహ్మమునందు లీనమును కోరి పతంజలి యోగ విధానమునందు గాని హఠయోగము లేదా అష్టాంగ యోగమునందు గాని ప్రసిద్ధులను కోరి నెలకొని ఎందురు. చదివేదా మాతాజీ ఫుల్? మరికొందరు వివిధములైన తీర్థయాత్ర ప్రదేశములను దర్శింతురు. ఈ అభ్యాసములన్నీ భౌతిక ప్రపంచమునందు ఏదియో ఒక సిద్ధిని కోరి చేయబడు యోగ జ్ఞానములు. మరికొందరు యోగ యజ్ఞములు. మరికొందరు ఉపనిషత్తులు, వేదాంత సూత్రముల వంటి వేద శాస్త్రములను లేదా సాంఖ్య జ్ఞానమును అధ్యయనము చేయుటనందు నెలకొందరు. అవన్నీయును సాధ్యాయ యజ్ఞములు లేక అధ్యయన యజ్ఞమునందు నెలకొనుట ఎనబడును. ఈ విధముగా యోగులందరూ అనేక రకములైన యజ్ఞములందు శ్రద్ధగా నెలకొని ఉన్నత జీవన స్థితి కొరకు అన్వేషింతురు. కానీ భగవానుని ప్రత్యక్ష సేవయై ఉన్నందున కృష్ణ చైతన్యమనున్నది వీనికి భిన్నమైనది. దానిని పైన తెలుపబడిన ఏ విధమైన యజ్ఞములు చేతను పొందజాలరు. కేవలము భగవానుని మరియు అతని ప్రామాణిక భక్తుల కృపచేతనే దానిని పొందవచ్చును. కనుకనే కృష్ణ చైతన్యము దివ్యమైనది. హరిబోల్ మాతాజీ. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకాలో ఏం చెప్తున్నారంటే, ద్రవ్య యజ్ఞ తపో యజ్ఞ యోగ యజ్ఞ స్థాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంసిత వ్రతాః. కొందరు వ్రతములను పాటించుచు, కఠిన వ్రతములను పాటించుచు కొందరు తమ సంపదలను అర్పించుట ద్వారా, మరికొందరు తీవ్ర తపో నియమములను ఆచరించుట ద్వారా, అష్టాంగ యోగ విధానమును అనుసరించుట ద్వారా లేదా దివ్య జ్ఞానాభివృద్ధికై వేదాధ్యయనము నొనరించుట ద్వారా జ్ఞాన ప్రకాశమును పొందుదురు చెప్తున్నారు. మనకి ఆల్మోస్ట్ శ్లోక నెంబర్ 25 నుండి చూసుకున్నట్లయితే డిఫరెంట్ యజ్ఞాస్ గురించి చెప్తున్నారనమాట కృష్ణ. అయితే 25లో మనకి ఏం చెప్పారంటే, 25లో ఫస్ట్ 2 లైన్స్ లో ఏం చెప్పారు అంటే వర్షిప్ ఆఫ్ దేవతాస్ అన్నమాట. దేవతల్ని ఎలా మనము ప్రసన్నం చేసుకోవాలి యజ్ఞం ద్వారా అది చెప్పారు. అండ్ 25లోనే నెక్స్ట్ 2 లైన్స్ లో ఏం చెప్పారు అంటే మనము జ్ఞాన యోగా ద్వారా బ్రహ్మన్ అనే యజ్ఞం చేసి బ్రహ్మంలో ఐక్యం అవ్వడం ఎలా అన్న దాని గురించి చెప్పారు. అండ్ 26లో ఏం చెప్పారు అంటే ఒక బ్రహ్మచారి తన యొక్క ఇంద్రియ నిగ్రహాలు అనేవి చేసుకుంటూ, అంటే ఇంద్రియ నిగ్రహాలని చేయడం అనే యజ్ఞంలో ఒక బ్రహ్మచారి ఎలా నిమగ్నుడై ఉన్నాడు అనేది 26లో మొదటి 2 లైన్స్ లో చెప్పారనమాట. అండ్ 26లో సెకండ్ 2 లైన్స్ లో ఏం చెప్పారంటే ఒక గృహస్థు బ్రహ్మచారి లాగా కంప్లీట్ గా ఇంద్రియ నిగ్రహం చేయనప్పటికీ కూడా తన ఇంద్రియాల్ని ధర్మబద్ధంగా నిగ్రహిస్తూ ఎలా వస్తున్నాడు, సో అది ఒక యజ్ఞంగా మనకి చెప్పారనమాట. అండ్ 27లో ఏం చెప్పారు, మన యొక్క ఇంద్రియాల్ని అండ్ వాటిని ఎలా రిస్ట్రైన్ చేయాలి అనేది జ్ఞానయోగ పద్ధతిలో 27 శ్లోకాలు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే 28th శ్లోకాలు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యజ్ఞాస్ చెప్తున్నారు అనమాట. సో ఏమేం చెప్తున్నారు ఇక్కడ మనకి ద్రవ్యమయ యజ్ఞం అనమాట.
సో ద్రవ్యమయ యజ్ఞం అంటే ఏంటి అంటే, చాలా మంది దగ్గర చాలా ఆస్తి ఉంటుంది. సో కొందరు ఏం చేస్తారంటే, నేను దీన్ని చారిటబుల్గా నేను దీన్ని స్పెండ్ చేయాలి అని చెప్పి అనుకుంటారనమాట. సో నేను అనాథ శరణాలయాలు కట్టించడం కానీ, వృద్ధాశ్రమాలు కట్టించడం కానీ, లేదంటే ధర్మశాలలు కట్టించడం కానీ, సో ఫుడ్ ఎవరికైనా లేని వాళ్ళకి టైమ్లీ ఫుడ్ ప్రొవైడ్ చేసేలాగా అట్లాంటి ఆశ్రమాలు అనేవి కండక్ట్ చేయడం కానీ అలా చేస్తూ ఉంటారనమాట. సో ఇదేంటి అంటే వాళ్ళ ద్రవ్యాన్ని ఉపయోగించి వాళ్ళు ఇట్లాంటి పనులు చేయడాన్ని ఇది ద్రవ్యమయ యజ్ఞ అని చెప్పి చెప్తారు. చారిటబుల్ వర్క్ అన్నమాట. అండ్ ఇంకొందరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి మరికొందరు ఉన్నత జీవన ప్రాప్తి కొరకు చంద్రాయనము మరియు చతుర్మాసము వంటి పలు రకమైన కఠిన నియమాలను తపస్సులను స్వచ్ఛందంగా ఆచరిస్తారు. సో ఇంకొందరు ఏం చేస్తుంటారు ఈ చతుర్మాస వ్రతము, సో ఇట్లాంటి చంద్రాయనము అనే వ్రతాలు ఇట్లాంటివి ఉంటాయన్నమాట. సో అది చేసి వాళ్ళు ఆ యజ్ఞాల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏం చేస్తారంటే వాళ్ళకి ఉన్నత జీవితం కావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఏం చేస్తున్నారని చెప్తున్నారు, ఇది చతుర్మాస యజ్ఞంలో భాగంగా వాళ్ళు కొంచెం ఒకసారి తినడము, ఇల్లు విడకుండా ఉండడము, సో ఇంట్లోనే ఉండడం, కొన్ని ఆహార పదార్థాల పైన నియమములు అనేవి ఉండడం, సో ఇవన్నీ వాళ్ళు ఫాలో చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తపోమయ యజ్ఞం అన్నమాట. సో దీంట్లో ఏంటి అంటే జీవిత సుఖమును త్యాగం చేయనటువంటివి తపోమయ యజ్ఞములుగా పిలువబడును. సో ఇవి మనం డిస్కస్ చేసినవి ఈ చాతుర్మాస యజ్ఞము అండ్ చంద్రాయన యజ్ఞం ఇవన్నీ తపోమయ యజ్ఞాలు అనమాట. ఇంకొందరు ఏంటి అంటే బ్రహ్మమునందు లీనము కాగోరి పతంజలి యోగా విధానమునందు హఠయోగము లేదా అష్టాంగ యోగమునందు కానీ నెలకొని ఉందరు. సో కొందరు మనం చూస్తూనే ఉంటాం. సో ఈ యోగా పద్ధతి ఏదైతే ఈ అష్టాంగ యోగా ఉంటుందో, సో హఠయోగ అంటే ఏంటి అంటే ఆసనాలు ఏదైతే చేస్తూ ఉంటారో దాన్ని హఠయోగ అంటారనమాట. పతంజలి యోగాలో ఏముంటుంది అంటే ఈ అష్టాంగ యోగా ఉంటుందన్నమాట. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ఉదాహరణ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని మనము పతంజలి యోగా అనేది చేస్తూ ఉంటారు కొందరు. సో ఆ యజ్ఞం ద్వారా ఏంటి అంటే మనము మన శ్వాసల్ని నియమించే రీతిలో ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఇంకొందరు ఏం చేస్తూ ఉంటారంటున్నారు, స్వాధ్యాయ యజ్ఞం చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వేద జ్ఞానము, వేదాంత సూత్రాలు ఇవన్నీ కూడా మ్యూట్లో ఉండండి, ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇదంతా కొంచెం మనకి డ్రై కాన్సెప్ట్ లాగా అనిపించొచ్చు. ఇది వీటితో నాకు ఏంటి సంబంధము అని అనిపించొచ్చు కానీ ఇవన్నీ డిస్కస్ చేస్తున్నప్పుడు ఒకటి పెట్టుకోండి. ఇన్ని యజ్ఞాలు చేస్తున్నా, ఏమి చేస్తున్నా కూడా ఏమై ఉంటుంది అంటే జీవితం యొక్క ఉన్నత స్థితి ఏంటి అని తెలుసుకోవడానికి ఈ యజ్ఞాలు అనేవి ఆచరిస్తూ ఉంటారన్నమాట. కానీ మనకి లాస్ట్ లో చెప్పారు చూసారా, ఏంటి అంటే కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా ఈ ఉన్నత స్థితి అనేది ఏంటో తెలుస్తుంది అనమాట. సో మీరు లాస్ట్ లో చూసినట్లయితే కానీ భగవానుని ప్రత్యక్ష సేవయ్య ఉన్నందున కృష్ణ చైతన్యమనున్నది వీనికి భిన్నమైనది. దానిని పైన తెలుపబడిన ఏ విధమైన యజ్ఞముల చేతను పొందజాలరు. కేవలం భగవానుని మరియు అతని ప్రామాణిక భక్తుల కృప చేతనే దానిని పొందవచ్చును. కనుకనే కృష్ణ చైతన్యం అనేది దివ్యమైనది. ఇప్పుడు చూడండి, మనకి యోగా ల్యాడర్ అంటారు తెలుసా, కొందరు కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగాలోనే హఠ యోగ, ధ్యాన యోగ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఆ యోగా ల్యాడర్ లో లాస్ట్ స్టెప్ ఏముంటుంది తెలుసా మీకు? ఎస్ నో? తెలియదు మాతాజీ. భక్తి యోగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ యోగ పద్ధతులు ఏం చేసినా ఈ యజ్ఞాలు ఏమి మనం అవలంబించినా కూడా మన మెయిన్ పర్పస్ ఏమై ఉండాలి అంటే మన యొక్క జీవితం యొక్క పరమ లక్ష్యం ఏంటి అని తెలుసుకునేలాగా ఉండాలన్నమాట. కానీ భక్తి చేసినప్పుడు ఏమవుతుంది అంటే వీటన్నిటికీ భిన్నం అనమాట. సో ఇంత కష్టాలు అనేవి పడకుండా ఈజియెస్ట్ ప్రాసెస్ ఏదన్నా ఉంది అంటే మాత్రం అది భక్తి అని చెప్పి మనం చెప్పేయచ్చు అనమాట. ఈ మనకి ఏదైతే ఇక్కడ చెప్పారో ఈ అష్టాంగ యోగా పద్ధతి గాని, లేదంటే ఈ ద్రవ్యమయ యోగా గాని, లేతే తపోమయ యజ్ఞ గాని ఇట్లాంటివన్నీ కూడా చాలా కష్టతరమైనవన్నమాట. కానీ భక్తి యోగాకొచ్చేసరికి ఏమవుతుంది అంటే భక్తి యొక్క సేవకొచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ లైక్ వెరీ క్విక్కెస్ట్ ప్రాసెస్ అన్నమాట. చాలా ఫాస్ట్ గా మనలో ప్యూరిఫికేషన్ జరుగుతుంది. చాలా ఫాస్ట్ గా మనకి హైయెస్ట్ గోల్ ఏంటి దాని వైపు అడుగులు వేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి చెప్పిన దాని ప్రకారం మిగిలినవన్నీ ఒక ఎత్తైతే ఈ భగవంతుని భక్తి అనేది మాత్రం
వీటన్నిటికీ చాలా భిన్నమైనదన్నమాట. కానీ ఆ భక్తి అనేది మనకి ఈ యజ్ఞాల ద్వారా ఏమన్నా వస్తుందని చెప్తున్నారా ఇక్కడ మనకి? యెస్, నో? లేదు No, మాతాజీ. Mataji. లేదు. No, Mataji. మన జీవితంలోకి భక్తి రావాలి అంటే భగవంతుని కృప, భక్తుల కృప ద్వారానే భక్తి వస్తుంది. సో మనకు అనిపించచ్చు ఇదంతా చాలా కష్టంగా ఉంది, ఏంటి మాతాజీ ఇదంతా అని చెప్పి అనుకున్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇన్ని చేసేది ఒక ఎత్తైతే మన జీవితంలోకి భక్తి వచ్చేసి భగవంతుల కృప, గురువు కృప, వైష్ణవుల కృప వల్ల మనం భక్తిలో ఎదుగుతున్నాము అంటే వీఆర్ లైక్ బీటన్ ఎవ్రీథింగ్ అన్నమాట. అన్నిటిని తలదన్నేసి మనము ఏదైతే పట్టుకోవాలో అది పట్టుకున్న వాళ్ళం అయిపోయినట్లు అనమాట. సో అందుకే అంటారు మన జీవితంలోకి భక్తి వచ్చింది అంటే వీఆర్ వీఆర్ వెరీ వెరీ ఫార్చునేట్, మోస్ట్ ఫార్చునేట్ అంటారనమాట. చాలా 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 అదృష్టవంతులు అనమాట. సో ఎంతో మంది ఇట్లాంటి ప్రాసెస్‌లన్నీ పట్టుకొని వాళ్ళ జీవితం యొక్క గమ్యం ఏంటో తెలుసుకోవడానికి చాలా కష్టపడుతున్నారనమాట. కానీ మన లైఫ్‌లో ఏమవుతుంది? భగవంతుని కృప వల్ల, గురు కృప వల్ల, ఎంతో మంది శుద్ధ భక్తుల కృప వల్ల మన జీవితంలోకి భక్తి వచ్చేసింది కాబట్టి, ఆ దారిలో వెళ్లి ఆ కష్టతరమైన ప్రాసెస్ ద్వారా మనం ఏంటి హైయెస్ట్ రియాలిటీ అని తెలుసుకోవాల్సిన ఇది లేదు. మనకి భక్తి వచ్చేసింది అంటే ఆటోమేటిక్‌గా మన హైయెస్ట్ రియాలిటీ తెలిసిపోయిందనమాట. ఏంటి అంటే భగవత్ సేవ చేయడమే, భగవంతునితో నా సంబంధాన్ని పునఃస్థాపించుకోవడంలోనే నా జీవితం యొక్క గమ్యం ఉంది అనేది మనకు తెలిసిందా తెలియలేదా చెప్పండి మీరు? ఓకే మాతాజీ. తెలిసింది మాతాజీ. తెలిసింది. సో వాళ్ళకేంటి అంటే ఇంత చేసినా కూడా తెలుసు. ఓకే, జీవితం యొక్క పర్పస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి చేస్తుంటారు అన్నమాట. ఇంకా మోరోవర్ ఏంటి అంటే నెక్స్ట్ శ్లోకాలో వస్తుంది మనకి. ఏంటి అంటే ఇంద్రియ ప్రీతి అనే దాని నుండి రిస్ట్రైన్ చేసుకోవడానికి, ఇంద్రియ నిగ్రహం అనేది తెచ్చుకోవడానికి యజ్ఞాలు అనేవి ఆచరిస్తూ ఉంటారన్నమాట. కానీ మీరు కృష్ణ చైతన్యంలో ఉన్నాం అనుకోండి, మనం ఇంద్రియ నిగ్రహం అనేది సైడ్ ఎఫెక్ట్ గా జరుగుతుందా జరగట్లేదా చెప్పండి? ఆటోమేటిక్ జరుగుతుంది. జరుగుతుంది మనం మాతాజీ. బేసిక్ గా ఇంద్రియాల్ని నిగ్రహించాలి అని ప్రయత్నం చేయడం లేదు భక్తిలో. ఆ, ఇంద్రియాల్ని భగవత్ సేవలో పెట్టాలి అని ప్రయత్నం చేయడం. ఇంద్రియ నిగ్రహం అనేది ఇట్ ఈస్ లైక్ ఎ బై ప్రోడక్ట్ అన్నమాట. మనం ఒక ప్రోడక్ట్ కొంటే మీకు ఈ ప్రోడక్ట్ ఫ్రీ అని చెప్పి మనకి ఇస్తుంటారు చూసారా బయట ఎక్కడైనా మార్కెట్ లో, అలా అన్నమాట. మనం భక్తి చేస్తే మనతో వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహం అనేది బై ప్రోడక్ట్ లాగా మనకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అంత ఈజీ అయిపోతుంది. సో యజ్ఞాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మెయిన్ ఫోకస్ అనేది ఇంద్రియాల్ని నిగ్రహించాలి, ఇంద్రియాల్ని నిగ్రహించాలి, ఇంద్రియ సుఖం అనేది చేయకూడదు అనే దానిపైననే ఉంటుంది. కానీ భక్తి అనేది ఇట్ ఈస్ లైక్ టాప్ మోస్ట్ అన్నమాట. ఇంద్రియ నిగ్రహం పైన కాదు ఫోకస్ చేయాల్సింది నువ్వు. ఇంద్రియాల్ని ఎక్కడ పెట్టాలి, మనస్సుని ఎక్కడ లగ్నం చేయాలి, మనస్సు, బుద్ధిని, ఇంద్రియాల్ని అన్నిటిని కూడా ఎక్కడ లగ్నం చేస్తే నువ్వు ఈ భవబంధనాలన్నిటి నుండి బయటికి రాగలవు అనేది భక్తి ఈజీగా చెప్పేస్తుంది అనమాట. అందుకనే కృష్ణ చైతన్యము భక్తి అనేది మనకి క్విక్కెస్ట్, ఈజియెస్ట్ అండ్ ష్యూరెస్ట్ ప్రాసెస్ అంటారనమాట. సో క్విక్కెస్ట్ అన్నమాట. అష్టాంగ యోగా చేయాలి అంటే ఎన్నో అంటే ఎన్నో సంవత్సరాల పాటు మనము ప్రయత్నం చేయగా చేయగా ఆ సిద్ధి అనేది వస్తుంది అనమాట. కానీ భక్తికి అంత టైం అవసరం లేదు, చాలా ఫాస్ట్ అన్నమాట. నేను డిసైడ్ అయిపోయి నేను సిన్సియర్ గా ఉంటాను భక్తిలో అనుకున్నప్పుడు మన ఎదుగుదల అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. క్విక్కెస్ట్ అండ్ ష్యూరెస్ట్ ప్రాసెస్ అన్నమాట. భక్తి చేస్తే నిజంగా నా గోల్ అనేది, నా చర్మ లక్ష్యం ఏంటో నాకు తెలుస్తుందా లేదా అనే డౌట్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. ష్యూర్ షార్ట్ ప్రాసెస్ ఏదన్నా ఉంది అంటే అది భక్తి అన్నమాట. అండ్ ఈజియెస్ట్ అన్నమాట. అంటే ఏదో నేను చాలా కష్టపడిపోయి తిండి మానేసుకొని, నిద్ర మానేసుకొని, నేను ఇల్లు, నా ఫ్యామిలీ, నా బంధాలన్నీ వదిలిపెట్టేసుకొని వెళ్ళిపోవాలా అనేది భక్తి అంటే కాదనమాట. భక్తి అనేది మనకి ఇంక్లూసివ్ అన్నమాట. నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థానంలో ఉన్నావో అక్కడే ఉండు. దానితో పాటు ఈ సాధన అనేది నువ్వు బలపరుచుకో. ఆ ప్రాసెస్ లో నువ్వు ముందుకెళ్తూ ఉంటే నువ్వు ఆటోమేటిక్ గా ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది సాధించేస్తావు అని అంటారనమాట. సో చాలా ఈజియెస్ట్, చాలా క్విక్కెస్ట్, తొందరగా మనం సాధించగలము అండ్ ష్యూరెస్ట్ అన్నమాట. వస్తుందో రాదో, చేయగలనో లేదో అన్న అనుమానం అనేది లేదు. భక్తిని పట్టుకున్నాము అంటే మన జీవిత గమ్యం అనేది మనం ఈజీగా చేరుకోగలుగుతాం. ష్యూర్ గా, డెఫినెట్ గా, పక్కాగా చేరుకోగలుగుతాం అన్నమాట. సో భక్తికి అంత పవర్ ఉంటుంది. అందుకనే మనకి ఇన్ని చెప్పినా కూడా లాస్ట్ లో శ్రీల ప్రభుపాద్ మనకి భాష్యంలో ఏం చెప్పారు? ఇవన్నీ ఒక ఎత్తైతే భగవంతుని యొక్క భక్తి అనేది వీటన్నిటికీ కూడా భిన్నమైనదన్నమాట. ఎన్ని యజ్ఞాలు, ఎన్ని తపస్సులు, ఎన్ని దానాలు, ఎన్ని స్వాధ్యాయ యజ్ఞాలు గాని, ఎన్ని తపోమయ యజ్ఞాలు గాని, ఎన్ని యోగ యజ్ఞాలు గాని, ఇట్లాంటివి ఎన్ని చేసినా కూడా భక్తి అనేది మన జీవితంలో రాదన్నమాట. భక్తి వచ్చింది అంటే అది భగవంతుని కృప, వైష్ణవుల కృప,
శుద్ధ భక్తుల కృప వల్లనే మన జీవితంలోకి వచ్చింది. మరి మనం ఇవాళ భక్తి గురించి తెలుసుకుంటున్నామంటే మనందరికీ కృప ఉన్నట్లా లేనట్లా చెప్పండి? ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. డెఫినెట్ గా మనకి కృప ఉన్నట్లే అన్నమాట. సో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఎంతో మందికి ఆ కృప లేక ఎన్నో కఠినమైన మార్గాలు, కష్టతరమైన మార్గాలు అనేవి తీసుకుంటున్నారు. ఇవాళ మన జీవితంలో ఇవాళ భక్తి వచ్చి మనం ఇలా తెలుసుకోగలుగుతున్నాము అంటే అది కృప వల్లనే పాసిబుల్. కృప పొందాక మనం సిన్సియారిటీ చూపించకపోతే కృపకి మనం విలువిచ్చిన వాళ్ళం అవుతున్నామా? కృపని లెక్క చేయని వాళ్ళం అవుతున్నామా చెప్పండి? కృపను లెక్క చేయని వాళ్ళు చేయని వాళ్ళని అవుతున్నాం. మరి కృపని లెక్క చేయని వాళ్ళకి మళ్ళీ భగవంతుడు గాని, భక్తులు గాని ఇంకా కృపని ఇవ్వాలి అని చెప్పి అనుకుంటారా? అనుకోరు అవును మాతాజీ. అనుకోరు మాతాజీ. సో మనమేం చేయాలి అంటే మన జీవితంలో వచ్చిన ఈ ఎంతో అమూల్యమైన అవకాశాన్ని మనం చెరిష్ చేసుకోవాలన్నమాట. దీన్ని ట్రెజర్ చేసుకోవాలి. మనకి వీలైనంత సిన్సియర్ గా, హోల్ హార్టెడ్ గా భక్తి ప్రాసెస్ లో తీసుకున్నప్పుడు ఏమైతుంది అంటే ఇంకా మనము కృపని అట్రాక్ట్ చేస్తాం అనమాట. నీ జీవితంలో కృపనిచ్చాను, నువ్వు దాన్ని యూజ్ చేసుకొని ముందుకెళ్తున్నావంటే నువ్వు ఇంకా కృపకి అర్హుడవి అని భగవంతుడికి మనం చూపిస్తున్నాం అనమాట. సో ఎప్పుడైతే అది చూపించామో భగవంతుడు మన జీవితంలోకి ఇంకా కృపని ప్రసాదిస్తూ ఉంటారు. ఇంకా కృపని ప్రసాదించినప్పుడు ఏమైతే మనం ఇంకా మన జర్నీలో ఫాస్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. సో ఇంకా మనలో సిన్సియారిటీ పెరిగే కొద్దీ ఏమైతే భగవంతుడు ఇంకొంచెం కృపనిస్తూ ఉంటారు అనమాట. భక్తి ఇలానే వర్క్ అయింది అనమాట. అసెండింగ్ సర్వీస్, డిసెండింగ్ మర్సీ అంటారు. అంటే మనం భక్తిలో సిన్సియర్ గా, హోల్ హార్టెడ్ గా మనం సేవలు అనేవి అందిస్తూ ముందుకెళ్లే కొద్దీ మనకి కృప అనేది భగవంతుడి నుండి పొందుతూ ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే ఇక్కడ సిన్సియారిటీ మనం చేయాల్సిన ఎఫర్ట్స్ లో సిన్సియారిటీ పెట్టకుండా భక్తిని మనం లైట్ గా తీసేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మన సర్వీస్ లో ముందుకెళ్ళము, కృప అనేది మనకి దొరకదన్నమాట. ఆల్వేస్ రిమెంబర్, భక్తి అనేది మన చేతిలో డిపెండ్ అవ్వదు. మన ప్రయత్నం అనేది కృపని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. మీకు తెలుసా, ఒకసారి స్టోరీ ఉంటుంది. ఏంటి అంటే ఒకసారి ఒక చిన్న పక్షి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టుకుంటదన్నమాట. సో సముద్రుడు ఏం చేస్తాడంటే తను ఏవైతే చిన్న చిన్న గుడ్లు పెట్టుకుందో అవన్నీ కూడా సముద్రంలోకి తీసేసుకుంటాడనమాట. సో ఆ పక్షి వచ్చి సముద్రుడితో మొరబెట్టుకుంటది, నా గుడ్లను నేను ఇక్కడ పెట్టుకున్నాను, దయచేసి వాటిని నాకు ఇవ్వు, వాటిని నేను పిల్లలుగా పొదుపుకోవాలి, అవి నా పిల్లలు, నావి నాకు సంబంధించినవి అని చెప్పి చెప్తుంది అనమాట. అయితే సముద్రుడు అంటాడు, నేను ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటాడు అనమాట. అయితే ఆ పక్షి ఏం చేస్తుందంటే, నువ్వు ఇవ్వలేదు అంటే నా ఆగ్రహానికి గురవుతావు, నేను నిన్ను ఒక్కొక్క అదే నీ నీటిని నేను తీసేయడం మొదలు పెడుతూ ఉంటాను, ఎంప్టీ చేస్తూ ఉంటాను అని చెప్పి చెప్తుంది అనమాట. సముద్రం నవ్వుకుంటాడనమాట, నువ్వెంత, నీ సైజ్ ఎంత, నువ్వు నన్ను ఎంప్టీ చేయడం ఏంటి అని చెప్పి నవ్వుకుంటాడనమాట. కానీ ఆ పక్షి ఏదైతే ఉందో దాని ఫోకస్ అనేది నా గుడ్లు నేను తిరిగి తెచ్చుకోవాలి, అవి నాకు సంబంధించినవి అని చెప్పి పక్షి ఏం చేస్తూ ఉంటుందంటే నీటిని తీసుకొచ్చి పక్కన పడేయడం. కొంచెం ఆ ముక్కుతో ఎంత నీరు వస్తుంది చెప్పండి, ఇంత కొంచెం అంత నీటిని తీసుకొచ్చి పక్కన పడేయడం. అలా అది జీవితాంతం చేసినా కూడా సముద్రం ఏమన్నా ఎంటీ చేయగలుగుతుందా అండి? ఖాళీ చేయగలుగుతుందా సముద్రాన్ని? చేయలేదు మాతాజీ. చేయలేదు. కానీ ఏం చేస్తుంది? అది సిన్సియర్ గా ప్రయత్నం చేస్తుంది. దాని గోల్ ఒకటి పెట్టుకొని సిన్సియర్ గా ప్రయత్నం చేసినప్పుడు ఈ విషయం ఏమైందంటే ఒకసారి గరుత్మంతుడికి తెలిసింది అనమాట. సో గరుడుడికి తెలిసింది, చిన్న పక్షి తన గుడ్ల కోసం అది గివప్ చేయకుండా, వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా ప్రయత్నం చేస్తుంది అని తెలిసినప్పుడు అక్కడ గరుడు వస్తాడనమాట. వచ్చి సముద్రుడితో చెప్తారనమాట, నువ్వు అనుకుంటున్నావేమో ఆ పక్షి అనేది నిన్ను ఎంటీ చేయలేదు, నిన్ను ఖాళీ చేయలేదు అని చెప్పి నువ్వు విర్రవీగుతున్నావేమో, గుర్తుపెట్టుకో, అది చేసిన ప్రయత్నం అనేది నా కృపని పొందింది ఇప్పుడు. సో ఇప్పుడు నేను దానికి తోడయ్యి నేను ఎంటీ చేయడం మొదలు పెట్టాను అంటే నిన్ను ఎంటీ చేయడం అనేది పెద్ద కష్టం ఏం కాదు. ఆలోచించుకో, ఇప్పుడు నువ్వు ఆ పక్షి గుడ్లని తిరిగిస్తావా ఇవ్వవా అని ఎప్పుడైతే వార్నింగ్ అనేది వచ్చిందో ఆ పక్షి గుడ్లని ఆ సముద్రుడు తిరిగిచ్చేసాడనమాట. సో ఆ పక్షి ఏం చేసింది? పక్షికి సామర్థ్యం ఉందా మొత్తం ఆ నీటిని మొత్తం ఎంటీ చేయడానికి? లేనే లేదు. కానీ ఏం చేసింది? తను చేయగలిగింది సిన్సియర్ గా చేయడం వల్ల కృపని పొందిందనమాట. కృపని పొందడం వల్ల ఏమైంది? ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అయింది. అవునా కదా చెప్పండి? అవును అవును మాతాజీ. మాతాజీ. భక్తిలో ఇదే వర్క్ అవుతుంది అనమాట. భక్తిలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే. భగవంతునికి మనకి చాలా దూరం ఉంది. మనం చాలా అనర్థాల్లో, పీకల లోతులో మునిగిపోయి ఉన్నాం. ఈ భవసాగరంలో మునిగిపోయి ఉన్నాం అనమాట. సో దీని నుండి తేలడం అనేది చాలా కష్టతరమైన విషయం. కానీ మనకి ఏదైతే ఫెసిలిటీ వచ్చిందో దాన్ని మనం
మనస్ఫూర్తిగా పట్టుకొని హోల్ హార్టెడ్ గా సిన్సియర్ గా పట్టుకొని మనం ప్రయత్నం అనేది వేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే భగవంతుని కృప అనేది తోడైతుంది అనమాట. ఎప్పుడైతే గురు కృప, భగవంతుని కృప అనేది మనకి తోడవుతుందో ఇంపాసిబుల్ బికమ్స్ పాసిబుల్ అనమాట. సో భక్తిలో మనం మన వల్ల కానిది భగవంతుని కృపతో, గురు కృపతో ఈజీగా పాసిబుల్ అవుతుంది అనమాట. ఈ అనర్థాల్లో పాతుకుపోయి ఉన్న మన వల్ల ఈ అనర్థాల నుండి బయటపడడం అనేది కాని పని అనమాట. కానీ భగవంతుని కృప, గురు కృప ఎప్పుడైతే తోడవుతుందో అనర్థాలన్నీ కూడా తొలగిపోతాయి. కృప ఎప్పుడు దొరుకుతుంది? మన నుండి సిన్సియర్ ప్రయత్నం ఉంటేనే దొరుకుతుంది అనమాట. సో అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎన్ని యజ్ఞాలు చేసినా ఏం చేసినా కానీ మనకి ఇది రాదు. కానీ కృప వల్ల మనకి ప్రాసెస్ గురించి తెలిసినప్పుడు మనం సిన్సియారిటీ చూపించి ముందుకెళ్లే కొద్దీ ఇంకా కృప అనేది మనకి దొరుకుతుంది అనమాట. ఓకేనా? మాతాజీ ఒక చిన్న చెప్పండి ప్రభుజీ. మాతాజీ ఇప్పుడు 4.28 లో ఈ 4 యజ్ఞాలు ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, యోగ యజ్ఞ, స్వాధ్యాయ యజ్ఞ గురించి చెప్పారు మాతాజీ. అయితే ఇప్పుడు మనం ఇస్కాన్ లో ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞాలు కాకుండా పూర్తి స్థాయిలో భక్తిలో ఉంటాం. దీని అన్నిటికంటే పవర్ఫుల్. అయితే ఇప్పుడు ద్రవ్య యజ్ఞ మన దగ్గర ఉన్నటువంటి సంపదలను దేవాలయాలు కట్టించడము, ఇవన్నీ చేయడము, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడము, అలాగే స్వాధ్యాయ యజ్ఞ అంటే వేదాలన్నీ అధ్యయనం చేయడము, ఈ రెండు భక్తిలోకి రావు మాతాజీ. ఇక్కడ వీళ్ళు భగవంతుని ప్రీత్యార్థం అనేది ఉండదు ప్రభుజీ. స్వాధ్యాయ యజ్ఞ చేస్తారు కానీ ఇవన్నీ ఎందుకు అంటే జీవిత ఉన్నత జీవన స్థితి కోసం వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు కాబట్టి ఈ దారులు తీస్తారు. మనం ఏంటంటే భగవంతుని ప్రీతి కోసము మనం ఈ యజ్ఞాలన్నీ ఇంక్లూడ్ చేస్తాం. మన దగ్గర ఉన్న ద్రవ్యాన్ని రైట్ పర్పస్ కోసం పెడితే కృష్ణ ప్లీజ్ అవుతారు. సో నేను పెడతాను రైట్ పర్పస్ కోసం. నా దగ్గర ఉన్న సమయాన్ని నేను జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం కోసం పెడితే భగవంతుడు ప్రసన్నమవుతాడు. సో నేను పెడతాను అనమాట. సో ఇక్కడ వీళ్ళు చేసేది భగవంతుని ప్రీత్యార్థం అనేది ఉండదు అనమాట యజ్ఞంలో. అంటే వీళ్ళు చేసి ఇక్కడ మెన్షన్ చేసిన యజ్ఞాస్ అనేవి స్వాధ్యాయ యజ్ఞం ఏంటంటే జీవితం యొక్క ఉన్నత స్థితి తెలుసుకోవాలి అనుకుంటారు. ఉన్నత స్థితి ఇంకా ఏంటి, భగవంతుని కృష్ణని ప్లీజ్ చేయడం అనే ఉన్నత స్థితి అనేది తెలుసుకోవడం కోసం ఆ ప్రాసెస్ తీసుకుంటారు. మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ తెలుసుకున్నాక ఈ ప్రాసెసెస్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అనమాట. అర్థమవుతుంది కదా డిఫరెన్స్? వాళ్ళు ఆధార్లో ఉన్నత స్థితి ఏంటి అని తెలుసుకుంటున్నారు. భక్తిలో మనం ఏం చేస్తున్నామంటే భగవంతుణ్ణి ప్రీతి చేయడమే నాకు ఉన్నత స్థితి, నాకు తెలిసిపోయింది భక్తిలో. దానికోసం నేను స్వాధ్యాయ చేస్తా, తపోమయ యజ్ఞం చేస్తా. సో నా దగ్గర ఉన్న ద్రవ్యాన్ని నేను రైట్ పర్పస్ కోసం పెడతాను. సో నేను ఫుడ్ రిస్ట్రిక్షన్స్, మనం చతుర్మాస వ్రతాలు కూడా చేస్తారు భక్తిలో ఉన్న వాళ్ళు. సో ఆ వ్రతం చేస్తా, ఇవన్నీ కూడా చేస్తా. ఎందుకు అంటే బికాస్ నా గమ్యం ఏంటో నాకు తెలిసింది. ఈ దారిలో ఉన్న వాళ్ళు ఎందుకు పట్టుకుంటారంటే గమ్యం తెలుసుకోవడం కోసం. మనము గమ్యం తెలిసాక అందులో ఇంకా ముందుకెళ్ళడం కోసం భక్తిని పట్టుకుంటాం. ఇవన్నీ చేస్తాం. ఓకే ఓకే మాతాజీ, క్లియర్ గా ఉంది. ఓకే క్లియర్. yes ఓకే నెక్స్ట్ శ్లోక చూద్దాం. 4.29 అపానే జుహ్వతి ప్రాణం అపానే జుహ్వతి ప్రాణం అపానే జుహ్వతి ప్రాణం అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణే పానం తథా పరే ప్రాణే పానం తథా పరే ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా 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 ప్రాణాయామపరాయణాః ప్రాణాయామపరాయణాః అపరే నియతాహారాః అపరే నియతాహారాః అపరే నియతాహారాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే అపానే ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః
अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति మొత్తం శ్లోకా చదువుతాం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః అపరే నియతాహారాः ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. అపానే ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణగతి అపరే ప్రాణేషు జుహ్వతి. ప్రాణం జుహ్వతి. యశోద మాతాజీ శ్లోక చదువుతారు ఒకసారి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః అపరే నీతాహారాः ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. స్వాతి మాతాజీ అనువాదం చదవండి. నేను చదువుతా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. స్వాతి మాతాజీ అనువాదం చదివాక జయశ్రీ మాతాజీ మీరు భాష్యం చదువుతారు. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం. కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణాం. ప్రాణాయామం ద్వారా సమాధి యందు నిలువగోరు ఇంకొందరు ప్రాణమును అపానమునందు మరియు అపానమును ప్రాణమునందు అర్పింప యత్నించి శ్వాసను సంపూర్ణంగా బంధించి అంత్యమున సమాధి యజ్ఞం మగ్నులగుదురు. మరికొందరు ఆహారమును నియంత్రించి ప్రాణవాయువు నందే యజ్ఞముగా అర్పింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. జయశ్రీ మాతాజీ భాష్యం. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాశ్వతమును నియంత్రించినట్టి శ్వాసను నియంత్రించినట్టి ఈ యోగా పద్ధతిని ప్రాణాయామము అనబడును. యోగా పద్ధతి వివిధములైన అనునముల ద్వారా ఆసనముల ద్వారా హఠ యోగ పద్ధతి నందలి ప్రారంభ దశలి అభ్యసించబడును. ఇంద్రియ నిరోగము కొరకు మరియు తప్పులు వస్తున్నాయి మాతాజీ. ఇంద్రియ నిగ్రహం కొరకు వేరే మాతాజీకి ఛాన్స్ ఇస్తాను. ఓకేనా? ఇంద్రియ నిగ్రహము కొరకు మరియు ఆధ్యాత్మికానుభూతి నందలి పురోగతి సాధించుట కొరకు ఈ పద్ధతులన్నీయును ఉద్దేశించబడినవి. ఈ అభ్యాసము దేహమునందలి వాయు చలనము మార్గమును నియంత్రించి వాటి నిరుద్ధ దశలలో ప్రసరింపజేయుట ఈ యోగా పద్ధతి అందలి యత్నించబడును. అపాన వాయువు అధోముఖముగా క్రిందికి ప్రసరింపగా ప్రాణవాయువు ఊర్ధ్వముగా పైకి ప్రసరించుట తటస్థములు. మాతాజీ మీరు కొంచెం అంటే చూసి చదవడంలో ఇబ్బంది పడుతున్నారు, తప్పులు వస్తున్నాయి బాగా. సో మీరు వినండి, వేరే మాతాజీకి ఛాన్స్ ఇద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ఓం నమో భగవతి వాసుదేవ. శ్రీ ప్రపాదికి జై. భాష్యం శ్రీ ప్రపాదికి జై. శ్వాసను నియంత్రించుచునుంట. హరే కృష్ణ. శ్వాసను నియంత్రించునట్టి ఈ యోగ పద్ధతి ప్రాణాయామము అనబడును. ఈ యోగ పద్ధతి వివిధములైన ఆసనముల ద్వారా హఠయోగి పద్ధతి నందలి ప్రారంభ దశలో అభ్యసించబడును. ఇంద్రియ నిగ్రహం కొరకు మరియు ఆధ్యాత్మిక అనుభూతి నందు పురోగతి సాధించుట కొరకు ఈ పద్ధతులన్నీ ఉద్దేశింపబడినవి. ఈ అభ్యాసమును దేహములందలి వాయు చలనము మార్గములను నియంత్రించి వాటి విరుద్ధ దశలలో
ప్రసరింపజేయుట ఈ యోగ పద్ధతి యందు యత్నింపబడును. అపాన వాయువు అధోముఖముగా అంటే క్రిందకి ప్రసరింపగా, ప్రాణవాయువు ఊర్ధ్వముగా అంటే పైకి ప్రసరించును. ఈ రెండు వాయువులను విరుద్ధ దశలలో ప్రసరింపగా చివరికి పూరక స్థితి యందు తటస్థములగునట్లుగా ప్రాణాయాము యోగి ప్రయత్నించును. ఉచ్ఛ్వాసము నిశ్వాసము నందు అర్పించుట అనునిది రేచకముగా పిలువబడును. ప్రాణాపాన వాయుములోను చలనము సంపూర్ణంగా స్తంభించినప్పుడు యోగి కుంభక యోగము నందున్నట్లుగా చెప్పబడును. అట్టి కుంభక యోగము ద్వారా ఆధ్యాత్మిక జీవన పరిపూర్ణత్వమై కొరకై మానవుడు ఆయుర్వృద్ధిని సాధింపవచ్చును. వివేకవంతుడైన యోగి మరొక జన్మకై వేచియుండక ఈ జన్మనందే పరిపూర్ణత్వమును సాధించుట యందు ఆసక్తుడై ఉండను. దాని కొరకై యోగి కుంభయోగము ద్వారా జీవిత పరిమాణమును అనేక సంవత్సరములకు వృద్ధి చేసుకునను. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవయందే నెలకొని ఉన్నందున సహజముగానే ఇంద్రియములను నియంత్రించిన వాడగును. అతని ఇంద్రియములు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ సేవయందే నెలకొని ఉన్నందున అవి ఇతర కర్మలలో నెలకొన్నట్టుకు అవకాశం ఉండదు. కనుక జీవితాంతమున అట్టి భక్తుడు సహజముగానే శ్రీకృష్ణ ధామమునికే చేర్చబడును. కనుక అతడు జీవిత పరిమాణమును పొడిగించు యత్నములను ఎన్నడూ చేయుడు. భగవద్గీత 14.26 యందు తెలిపినట్లుగా అతడు శీఘ్రముగే ముక్త స్థితికి చేర్చబడును. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవత భగవానుని అన్యమైన భక్తియుక్త సేవయందు నెలకొననివాడు భౌతిక ప్రకృతి గుణములను అధిగమించి వెంటనే ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడును. కృష్ణ చైతన్యవంతుడు అట్టి ఆధ్యాత్మిక స్థితిలోనే జీవితమును ఆరంభించి అట్టి చైతన్యమునందే నిరంతరము కొనసాగును. కనుక పతనమనడి కృష్ణయే ఉదయింపదు. చివరికి ఎట్టి ఆలస్యము లేకుండా శీఘ్రమే అతడు భగవద్ధామమును చేరును. కేవలము కృష్ణ ప్రసాదమును గ్రహించుట ద్వారా మానవుడు అప్రయత్నముగానే ఆహారమును నియంత్రించిన వాడగును. అట్టి ఆహార నియంత్రణ ఇంద్రియ నిగ్రహమునకు ఎంతగానో తోడ్పడగలదు. అట్టి ఇంద్రియ నిగ్రహము లేనిదో భౌతిక భావబంధముల నుండి ముక్తిని సాధించుటకు అవకాశం లేదు. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారో మనకు అర్థమై ఉంటుంది. మనకి పతంజలి యోగా అయిన అష్టాంగ యోగా గురించి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ బేసిక్ గా ఫోకస్ ఏంటి అంటే, యోగా పద్ధతిలో ఏముంటది అంటే మనలో ఉన్న వాయువుల్ని మనము కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని 5 రకాల వాయువులు ఉంటాయి మన బాడీ లోపల అనమాట. అయితే ఇక్కడ చెప్పారు చూసారా, ఏమన్నారు అంటే ప్రాణవాయువు, అపాన వాయువు కిందకి వెళ్తూ ఉంటుంది మన బాడీలో, అండ్ ప్రాణవాయువు అనేది పైకి వస్తూ ఉంటుంది. సో అపాన వాయువు కిందకి వెళ్తుంది, ప్రాణవాయువు పైకి వస్తుంది. యోగ పద్ధతి ద్వారా యోగాని అభ్యసించే వాళ్ళు ఏం చేస్తారంటే అపాన వాయువుని కిందకెళ్లే వాయువుని పైకి తీసుకురావడము అండ్ పైకి వెళ్ళే వాయువుని కిందకి తీసుకురావడంతో ఎక్కడైతే ఆ రెండు ఒక సమమైన ప్లేస్ లో కలుస్తాయో దాన్ని ఏమంటారు అంటే చివరికి పూరక స్థితి ఎందు తటస్థముగా ప్రాణాయామ యోగి యత్నించును. ఈక్విలిబ్రియం స్టేట్ అంటారనమాట. పూరక స్థితి, సమాన స్థితికి తీసుకొస్తారు. సో ఒక వాయువు కిందకెళ్తూ ఉంది, ఒక వాయువు పైకి వెళ్తూ ఉంది. యోగ పద్ధతి ద్వారా అభ్యసించి ఏం చేస్తారంటే కిందకెళ్లే వాయువుని పైకి, పైకి వెళ్లే వాయువుని కిందకి తీసుకొచ్చి రెండింటిని కూడా సమాన స్థితిలో నిలపాలన్నమాట. అయితే ఇంత కష్టపడి వాళ్ళు ఇదంతా చేసేది ఎందుకు అంటే సో దట్ లైఫ్ డ్యూరేషన్ పెరిగిద్ది అనమాట. అర్థమవుతుందా? సో ఈ పద్ధతి చేయడం వల్ల మనలో ఉన్న ఈ వాయువుల్ని మనము ఈక్విలిబ్రియం, ఒక స్టేబుల్ స్టేట్ కి తీసుకురావడం వల్ల ఏమవుతుంది అంటే మన యొక్క జీవనం యొక్క డ్యూరేషన్, మన లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అనమాట. పెరిగినప్పుడు ఏమైతుంది, దాన్ని ఆధ్యాత్మిక అనుభూతిని చెందడానికి దాన్ని వాడాలి అని చెప్పి
వాళ్ళు ఆ పద్ధతిని అవలంబిస్తారనమాట. అయితే భక్తి యోగాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నా లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పి చేయడం అనేది జరుగుతుందా? జరగదు మాతాజీ. జరగదనమాట. సో భక్తులు అదంతా చేయరనమాట. నా లైఫ్ టైమ్ ఇంకా పెంచాలి. నేనిప్పుడు ఒక 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఉన్నాను. ఇంకొక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పొడిగించేలాగా ఏం చేద్దామా అని చెప్పి. ఇదంతా ఉండదనమాట. భక్తి యోగాలో ఏంటంటే ఫోకస్ భగవంతుని పైన పెట్టాలి. ఎంతవరకు ఉందో అంతవరకు నేను భగవంతుని సేవలో పెట్టాలి. ఫోకస్ అంతా అక్కడే ఉంటుందనమాట. సో భగవంతుడు ఇప్పుడు తీసుకెళ్ళిపోయినా పర్లా, ఇంకొన్ని సంవత్సరాలకు తీసుకెళ్ళిపోయినా పర్లా. ఒకటే కోరుకుంటాం. ఎట్లా ఉన్నా కానీ నేను తర్వాత కూడా మళ్ళీ భక్తి చెయ్యాలి. సో ఒకవేళ లైఫ్ వెళ్ళిపోయింది ఇప్పుడు. నేను మళ్ళీ ఒక భక్తుల కుటుంబంలో పుట్టాలి అని కోరుకుంటాం. తర్వాత కూడా నా సేవ కంటిన్యూ అయ్యేలాగా ఉండాలి అని భక్తుల కోరిక ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా లైఫ్ స్పాన్ పెంచాలి అన్న కోరిక ఉండదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు పెంచి ఎందుకు ఏం చేస్తున్నారు? ఆధ్యాత్మిక అనుభూతి పొందాలి అని చెప్పి అష్టాంగ యోగాలో చేస్తున్నారు. కానీ భక్తి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా బిగినింగ్ నుండే మనకి ఆధ్యాత్మిక అనుభూతి అనేది రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఆధ్యాత్మిక అనుభూతి వస్తుంది కాబట్టే ప్రాపంచిక విషయాల పట్ల మనకి డిటాచ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. అవునా కదా చెప్పండి? అంతే మాతాజీ, రైట్. సో హయ్యర్ టేస్ట్ అనేది రాలేదు అంటే ఈ లోయర్ టేస్ట్ మనకు వదలడం పాసిబుల్ కాదనమాట. సో భక్తిలో ఇవాళ మనకు ఆల్రెడీ ఉన్న ఈ భౌతిక భవబంధనాలు లేకపోతే భౌతికమైన ఇంద్రియ సుఖాలు అనేవి మనం వదలగలుగుతున్నాము అంటే ఎలా పాసిబుల్ అయింది? మనకి ఆ స్పిరిచువల్ టచ్ అనేది వస్తుంది. ఆధ్యాత్మిక అనుభూతి అనేది భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి పాసిబుల్ అవుతుంది. సో ఆల్రెడీ ఆధ్యాత్మిక అనుభూతి వస్తున్నప్పుడు నేను లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేసుకొని మరీ ఏదో సాధించాలి అనేది ఏం లేదు కదా. భక్తిలో మొదటి నుంచి కూడా మనం ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ని తీసుకుంటామో అప్పటి నుంచి కూడా రైట్ ఎట్ దట్ మూమెంట్ మనకి దాని యొక్క ఎఫెక్ట్ అనేది మన పైన ఉంటూ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఇంకేమంటున్నారు అంటే ఇందాక చెప్పినట్లు భక్తిలో ఉన్న వాళ్ళు సహజంగానే ఇంద్రియ నిగ్రహం అనేది చేస్తారనమాట. సో యోగ పద్ధతి చేసే వాళ్ళు ఏం చేస్తారు? అదొద్దు, ఇదొద్దు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పి అన్ని రిస్ట్రైన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. కానీ భక్తిలో రిస్ట్రిక్షన్ అనేది స్పెసిఫిక్ గా ఫోకస్ చేయం. మనం ఏం చేస్తాం? ఎంగేజ్మెంట్ మీద ఫోకస్ చేస్తాం. సెన్సెస్ ని ఏ విధంగా మనము వాడుకలో పెట్టాలి, భగవంతుని సేవలో మనం పెడితే ఆటోమేటిక్ గా ఈ భౌతిక విషయాల నుండి లేకపోతే ఇంద్రియ తృప్తి చేయడం నుంచి మనము విముక్తి అనేది పొందుతూ ఉంటాం. మనకి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఎందుకు ఇవాళ మనం ఇలా ఈ భౌతిక ప్రపంచంలో ఇలా చిక్కుకుపోయి ఉన్నామంటే మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? మన ఇంద్రియ ప్రీతి అన్నమాట. ఇంద్రియ సుఖం కోసం పరిగెత్తినంత కాలం కూడా మనం ఈ భవబంధనాల్లో చిక్కుకొనే ఉంటాం. మనకేమనిపిస్తుంది? జీవితం అంటే ఆ మాత్రం ఎంజాయ్ చేయాలి కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము, సో ఇంద్రియ ప్రీతి నేను అనుభవించాలి కదా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటామని. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ అన్నమాట. మన జీవితంలో మనకున్న పెద్ద అపోహ ఏంటి అంటే ఇంద్రియ సుఖాల వెంట పరిగెత్తినంత కాలం కూడా మనం ఇక్కడ ఈ కష్టాల ప్రపంచంలో మనం ఆ డ్యూరేషన్ అనేది పెంచుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకనే భక్తిలో వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము? ఇంద్రియ సుఖాలు కాదు మనం చేయాల్సింది భక్తి. సో భక్తి వైపు పరిగెత్తే కొద్దీ ఏమవుతుంది? ఇంద్రియ సుఖాల నుండి దూరం అవుతూ ఉంటాం. భక్తిలో మనం అడుగులు వేసే కొద్దీ ఇంద్రియ భోగాలకి దూరం అవుతూ ఉంటాం. కాబట్టి ఈ భవసాగరంలో మన లైఫ్ స్పాన్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. భక్తి చేసే కొద్దీ మనం చెప్తున్నాం కృష్ణకి, అతని సేవ కావాలి అని అడిగే కొద్దీ కృష్ణకి ఏం చెప్తున్నాం? ఈ ప్రపంచంలో మనం ఉండాల్సిన వాళ్ళం కాదు అని మనల్ని ఆధ్యాత్మిక ధామానికి తీసుకువెళ్ళే ప్రయత్నం అనేది కృష్ణ చేస్తూ ఉంటారన్నమాట. సెన్స్ గ్రాటిఫికేషన్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ ఎనిమీ అన్నమాట. ఎప్పుడైతే సెన్స్ గ్రాటిఫికేషన్ ని మనము సర్వీస్ టు కృష్ణ లాగా మారుస్తామో ఆటోమేటిక్ గా కష్టాల ప్రపంచంలో మనకి ఉండాల్సిన టైం అనేది తగ్గిపోతుంది. ఓకే. ఇంకేమంటున్నారు అంటే భక్తిలో పతనం అనేది ఉండదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. యోగ పద్ధతిలో యోగా చేసే వాళ్ళు ఏదో ఒకసారి కొంచెం ఇంద్రియాల యొక్క వలయంలో పడిపోయి పథభ్రష్టులు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ భక్తిలో పతనం అనే ఛాన్స్ అనేది చాలా 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 రేర్ గా ఉంటుంది అనమాట. ఎందుకు అంటే పట్టుకోవాల్సిన రైట్ పర్సన్ ని పట్టుకున్నాము అండ్ ఉండవలసిన రైట్ సాంగత్యంలో మనం ఉంటాం కాబట్టి భక్తిలో మనం పడిపోతున్నా కూడా మనల్ని పట్టుకొని లేపేస్తారనమాట. ఇది కాదు నువ్వు చేయాల్సింది, ఇమీడియట్ గా నీ పాత్రని నువ్వు కరెక్ట్ చేసుకో అని చెప్పి చెప్తారనమాట భక్తిలో. కానీ మిగిలిన పద్ధతుల్లో డేంజర్ ఏంటి అంటే
మనం పడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. భక్తిలో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే పథభ్రష్టులు అవ్వకుండా మనం వీలైనంత మన పథంలో మనం స్థిరంగా ఉండడానికి పాసిబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట భక్తిలో. ఓకే, అండ్ ఇందాక అనుకున్నట్లు ఆటోమేటిక్ గా భక్తిలో ఉంటే ఆహార నియమాలు అనేవి మనం ఫాలో అయిపోతున్నామా, ఫాలో అవ్వట్లేదా? స్పెసిఫిక్ గా ఇంకేదో ప్రయత్నం చేయాల్సి వస్తుందా ఆహార నియమాల కోసం? లేదు కదా. మనం భగవంతుని ప్రసాదం తీసుకుంటూ ఎప్పుడైతే భగవంతునికి ఆఫర్ చేస్తున్న తీసుకుంటూ ఉంటున్నామో ఆటోమేటిక్ గా ఆహారం పైన కూడా నియంత్రణ అనేది వస్తుంది. ఎప్పుడైతే నోరు కంట్రోల్ అయిందో ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. అందుకనే భక్తిలో మనకి 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి హరినామ్, ఒకటి ప్రసాదం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అంటారనమాట. ఎస్పెషల్లీ టంగ్ కంట్రోల్ కోసం ది బెస్ట్ మెడిసిన్ ఏంటి అంటే హరినామ్, ప్రసాదం. హరినామ్, ఈ 4తో హరినామం చెప్తూ ఉండాలి, ఈ 4తో భగవత్ ప్రసాదం తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల జస్ట్ 4 ఒక్కటే కంట్రోల్ అవ్వదు, 4తో పాటు మన ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి అనమాట. ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతాయి. టఫెస్ట్ థింగ్ ఏంటి కంట్రోల్ చేయడానికి అంటే, ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి చెప్పండి మనకి? 5 మాతాజీ. పంచేంద్రియాలు మాతాజీ. ఏమేంటి ఆ ఇంద్రియాలు చెప్పండి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఓకే, సో మనకి ఈ ఈ సెన్స్ ఈ కర్మేంద్రియాలు చెప్పండి. కళ్ళు చూసేవి, చెవులు వినేవి, కళ్ళు చూసేవి, చెవులు వినేవి, టంగ్ టేస్ట్, టచ్, సో చెవులు, చేతులు, నాలుక, స్పర్శ. చేతులు. కరెక్ట్. సో వీటన్నిటిలో కల్లా టఫెస్ట్ థింగ్ ఏంటి అంటే కంట్రోల్ చేయడానికి నాలుక అనమాట. ఒక్కసారి నాలుకని కంట్రోల్ చేయడం మొదలు పెడితే మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా మెల్లిగా ఫాలో అయిపోతాయి అనమాట, కంట్రోల్లోకి వచ్చేస్తాయి అనమాట. టఫెస్ట్ థింగ్ టు కంట్రోల్. అందుకే దీనికి ఎప్పుడైనా మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనకి మన నాలుకతోనే వస్తాయి. మాట్లాడకూడనివి మాట్లాడడం వల్ల, తినకూడనివి తినడం వల్ల. సో వాటి వల్లనే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మన లైఫ్ లో వచ్చేవి అదే అనమాట. సో గమ్ముగా ఉండాల్సిన చోట అతిగా వాగేస్తాం, మాట్లాడాల్సిన చోట కామ్ అయిపోతాం అనమాట. దానివల్ల సగం ప్రాబ్లమ్స్ వస్తాయి. తినకూడనివి తింటాము, తినాల్సినవి తినకుండా ఉంచుతాం, దానివల్ల సగం ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో ఆ రెండింటిని మనం హరినామం చెప్పే కొద్ది ఏమవుతుంది, ఆ లాలస తగ్గిద్ది అనమాట. మాట్లాడాలి 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 అని చెప్పి అదొక ఇది ఉంటది కదా, పీకులాట ఉంటది కదా, అది తగ్గిపోతుంది అనమాట హరినామం చెప్పే కొద్ది. సో అన్నెసెసరీ విషయాల్లో మనం వెళ్ళం, గాసిప్స్ జోలికి వెళ్ళం. అండ్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ క్రిటిసైజ్ చేస్తూ నిందలు మోపడం, వీటి జోలికి వెళ్ళం అనమాట. టైం దొరికిందా హరినామం చేసుకుందాం, భగవంతుని స్తుతిద్దాం, భగవంతుని కీర్తిద్దాం అని చెప్పి దాని వైపు ఎంగేజ్ చేసినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అండ్ మిగిలిన ఇంద్రియాలు కూడా కంట్రోల్లోకి వస్తాయి. అండ్ తినకూడనివి తింటూ ఉంటాం, టైం దొరికిందా నోట్లోకి ఏమేద్దామా అనే ఉంటది అనమాట మనకి. అదే భగవంతుని ప్రసాదం తినడం అనేది మనం వాడుకలోకి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ ఇది కంట్రోల్ అయిపోతుంది అనమాట. ఇది కంట్రోల్ అయినప్పుడు అన్ని ఇంద్రియాలు కూడా సెపరేట్ అయిపోతాయి. భక్తిలో ఇది బై ప్రోడక్ట్ అన్నమాట. భక్తి మనం చేసే కొద్దీ ఇంద్రియాల నిగ్రహం అనేది జరిగిపోతూ ఉంటుంది. కానీ మిగిలిన పద్ధతుల్లో తీసుకున్నట్లయితే మనం స్పెసిఫిక్ గా రిస్ట్రైన్ చేస్తూ ఉండాలన్నమాట. అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పి చేస్తూ ఉండాలి. కానీ భక్తిలో అది చాలా సులభతరం అయిపోతుంది అనమాట. చెయ్యొద్దు అనే దానికన్నా కూడా ఏం చేయాలి అనేది చెప్తూ ఉంటాం కాబట్టి ఈజీ అయిపోతుంది భక్తి అనేది. ఓకే, సో ఈ శ్లోకాలు మనకేం చెప్తున్నారంటే ఆ వాయువుల్ని మనము కంట్రోల్ చేస్తూ కిందకి వెళ్ళే వాయువుని పైకి వెళ్ళే వాయువుని కిందకి తీసుకురావడం వల్ల రెండు ఒక సమాన స్థితి, ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనిషి యొక్క డ్యూరేషన్ అనేది పెరుగుతుంది. ఆ డ్యూరేషన్ అనేది పెరిగినప్పుడు ఆధ్యాత్మిక అనుభూతి పొందడం కోసం అష్టాంగ యోగి ప్రయత్నిస్తాడు. కానీ భక్తిలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక అనుభూతి అనేది భక్తి మొదలు పెట్టినప్పటి నుంచి కూడా వస్తూ ఉంటుంది అనమాట. మేబీ మనం అంత లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేయకపోయినా కూడా భక్తిలో పరిపక్వత చెందే కొద్దీ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ పొందుతూ ఉంటాం. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఏదో డ్యూరేషన్ పెంచుకోవాలి, లైఫ్ స్పాన్ పెంచుకోవాలి అని మనం ప్రాకులాడడం అనమాట. ఎంతవరకు భగవంతుడు ఇస్తాడో అంతవరకు నేను చేస్తాను, ఒకవేళ తీసేసాడా మళ్ళీ నన్ను భక్తుల కుటుంబంలో పుట్టించు, భక్తి నేను కొనసాగించేలాగా నాకు మార్గాన్ని ఇవ్వు అని చెప్పి మనం కోరుకుంటాం. అండ్ ఇంద్రియ నిగ్రహం అనేది భక్తిలో చాలా సులభతరం, ఈజీ బై ప్రోడక్ట్ అన్నమాట. వేరే ప్రాసెస్ లో ఏమవుతుంది, దాన్ని స్పెసిఫిక్ గా కంట్రోల్ చేయాలి, చాలా కష్టతరంగా ఉంటుంది. అండ్ ఇంకేంటి అంటే ఇది ష్యూరెస్ట్ ప్రాసెస్. భక్తిలో మనము శీఘ్రమే మన యొక్క గమ్యాన్ని చేరుకోగలుగుతాం. మిగిలిన ప్రాసెస్ ఏంటి అంటే చాలా కష్టతరమైన ప్రాసెస్ అని చెప్పి ఈ శ్లోకాలో చెప్తున్నారు అనమాట. ఇవన్నీ తెలుసుకోవడం అనేది టు రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్
bhakti that we got in our life. ఈ శ్లోకాస్ నాకు అంత కనెక్టింగ్ గా అనిపించడం లేదు, నేను ఇది తెలుసుకోవడం వల్ల ఏంటి అని అనిపించినా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు దక్కింది ఎంత విలువైంది, నాకు దక్కిన దాంట్లో నేను ఎంత సిన్సియారిటీ చూపించాలి అనేది మనకి పెంచినా కూడా చాలా చేంజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మిగిలిన ప్రాసెసెస్ అనేవి ఎంత కష్టంగా ఉన్నాయి. నా జీవితంలో లెటస్ సే మనం అష్టాంగ యోగ పద్ధతిలో ఉన్నామనుకోండి, ఎంత టైం పడుతుంది మనకి? మన గమ్యం ఏంటి అని తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది ఆలోచించండి. చాలా కష్టతరమా కాదా? Yes or చాలా no? కష్టం మాతాజీ. కొన్ని సంవత్సరాలు. చాలా కష్టతరం. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో జన్మలు పడుతుంది మనకి. ఇంకా కలియుగంలో మన లైఫ్ స్పానే చాలా తక్కువ. అలాంటిది ఇలాంటి లైఫ్ స్పాన్ లో మనం దాంట్లో పర్ఫెక్షన్ సాధించడం అనేది చాలా కష్టం అన్నమాట. కానీ భక్తి అనేది వెరీ ఈజీ అన్నమాట. అందుకనే కలియుగాలో ది బెస్ట్ యజ్ఞ ఏం చెప్తారు చెప్పండి? ఇన్ని యజ్ఞాలు మనం మాట్లాడాం కదా, కలియుగాలో ద బెస్ట్ యజ్ఞ ఏం చెప్తారు? ఈజీ యజ్ఞ, జపయజ్ఞ, సంకీర్తన యజ్ఞ, ఎస్, నామ జపయజ్ఞ, సంకీర్తన యజ్ఞ. ఇది చాలా ఈజీ అన్నమాట. శ్రీ హరే చైతన్య కృష్ణ మహామంత్ర. హరే కృష్ణ మహామంత్ర జపం చేయడం. శ్రీ చైతన్య మహాప్రభుకి మన పైన ఎంత కృప లేకపోతే మీరు ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంటే చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ స్టిక్ టు ద ప్రాసెస్ ఆఫ్ హోలీ నేమ్. భగవన్ నామం అనే ప్రాసెస్ ని మీరు పట్టుకోండి. మీరు ఏమి యజ్ఞాలు చేసినా రాని ప్రయత్నము, రాని ఒక రిజల్ట్ అనేది జపం, భగవన్ నామ జపం యజ్ఞం చేయడం వల్ల వచ్చేస్తుంది. ఇది ఒక్కటి పట్టుకుంటే చాలు, మీరు చేరవలసిన గమ్యాన్ని ఈజీగా చేరుతారు అని చెప్పి ఎంత కృపతోనో ఆ భగవంతుని యొక్క పవిత్ర నామాలు అనేవి అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేసారు అనమాట. సో వీఆర్ వెరీ వెరీ ఫార్చునేట్. కలియుగంలో జన్మ తీసుకొని ఎస్పెషల్లీ శ్రీ చైతన్య మహాప్రభు అపియర్ అయిన తర్వాత కొంత పీరియడ్ వరకు గోల్డెన్ పీరియడ్ అంటారనమాట. ఎంతో మంది దేవీ దేవతలు ఎదురు చూస్తూ ఉంటారంట. కలియుగంలో ఇలాంటి గోల్డెన్ పీరియడ్ లో నేను ఇక్కడ ఉంటే బాగుండు అని చెప్పి ఎంతో మంది దేవీ దేవతలు ఎదురు చూస్తూ ఉంటారంట. మనం ఏంది అంటే మనం ఆ సుఖం కావాలి ఈ సుఖం కావాలి అని పరిగెడుతూ ఉన్నాం. ఆ సుఖాలు అనుభవించే వాళ్ళు ఏం చెప్తున్నారు? మాకు ఈ లైఫ్ కావాలి ఇక్కడ అని చెప్పి కోరుకుంటున్నారు అనమాట. జస్ట్ ఇమాజిన్, ఇదంతా తెలుసుకోవడం ఇందుకోసం అన్నమాట. ఎంత రేరెస్ట్ ఆపర్చునిటీ మన జీవితంలో ఉంది అంటే దాన్ని మనం ఎంత వీలైనంత సిన్సియారిటీ, వీలైనంత ఫోకస్ అనేది పెడుతూ భక్తిలో ముందుకెళ్తూ ఉంటే మనకి ఒక వజ్రం ఉంది మన జీవితంలో. సో ఆ వజ్రాన్ని చెప్తారనమాట. ఐప్యాడ్ యొక్క విలువ తెలియని వాడు ఏం చేస్తాడంటే ఐప్యాడ్ ని పెట్టుకొని కూరగాయలు కట్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో అట్లాంటి వాటిని ఏమంటాం మనము? బుద్ధుందా లేదా? 60-70 వేలు పెట్టి ఐప్యాడ్ కొని నువ్వు చాపింగ్ బోర్డ్ లాగా వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి వాడుతున్నావా అని చెప్పి తెలిసిన వాడే కదా అంటాడు. సో వాడు అంటాడనమాట, అరే నువ్వు మార్కెట్కి వెళ్తే 50 రూపీస్ 100 రూపీస్ కి నీకు చాపింగ్ బోర్డ్ వస్తుంది, దాన్ని పెట్టుకొని కట్ చేసుకో. నువ్వు 70,000-80,000 పెట్టి ఐప్యాడ్ కొని ఇదేదో గట్టిగా ఉంది దీన్ని నేను కట్ చేసుకోవడానికి వాడుకుంటాను వెజిటబుల్స్ ఫ్రూట్స్ అంటే ఎంత ఫూలిష్ నేచర్ కదా. సో మన జీవితం కూడా అంతే అన్నమాట. ఇంత రేరెస్ట్ భక్తి దొరికింది, 60,000 70,000 లాంటి ఐప్యాడ్ లాంటి భక్తి మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దీనిపైన తొక్కలొలుస్తూ ఉన్నాము, కట్ చేస్తూ ఉన్నాము, ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నాం అనమాట. ఇంద్రియ ప్రీతి వెనక పరిగెత్తడం అనేది మానవ జన్మలో అట్లాంటిది అనమాట. ఆలోచించుకోవాలి, ఆమె రియల్లీ మెంట్ ఫర్ దాట్. యానిమల్ లైఫ్ లో కూడా ఆ ఇంద్రియ ప్రీతి పొందడం అనేది ఉందన్నమాట. మరి అలాంటి యానిమల్ లైఫే నేను లీడ్ చేస్తున్నాను, ఒక జంతు జీవనాన్ని నేను గడుపుతున్నాను అంటే ఇక నాకు ఇంత ఇంటెలిజెన్స్ ఇచ్చి ఏంటి ప్రయోజనం? ఇంత జ్ఞానం అనేది నాకు ఎందుకు దొరుకుతుంది అనేది మనం ఆలోచించినప్పుడు మనం ఆటోమేటిక్ గా ఏదైతే చేయాలో దానిపైన సిన్సియారిటీ అనేది పెంచుతాం అనమాట. ఓకేనా? ఈస్ ఇట్ క్లియర్? క్లియర్ మాతాజీ. శ్లోకాస్ ఏమన్నా కష్టతరంగా అనిపించాయా? చాలా బాగా చెప్పారు మాతాజీ. ఎన్ని యజ్ఞాలు ఉన్నా యజ్ఞం ఒకటే జపా యజ్ఞం అని చాలా క్లియర్ గా చెప్పారు మాతాజీ. మనకి కలియుగంలో ది బెస్ట్ మాతాజీ. గుర్తుపెట్టుకోండి, యజ్ఞాలు చేయకుండా మన జీవితం అనేది ఉండడం ఇంపాసిబుల్. మనకి థర్డ్ చాప్టర్ లోనే చెప్తారు ఏంటి అంటే భగవంతుడు మనల్ని సృష్టి చేసినప్పుడు యజ్ఞాలు అనే ప్రాసెస్ ని మనకి ఇచ్చేసారనమాట. కానీ మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కాబట్టి మనకి భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చి యజ్ఞంలోనే ఈజియెస్ట్ యజ్ఞ అయిన జప యజ్ఞ గురించి మనకి ఇచ్చేసారనమాట. అందుకని భగవద్గీతలో కూడా చెప్తారు, యజ్ఞానాం జప యజ్ఞోస్మి అంటారనమాట కృష్ణ ఎప్పుడు కూడా అన్నిట్లో కల్లా టాప్ మోస్ట్ ఏది ఉందో అది నేను అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అలాంటిది యజ్ఞాలన్నిట్లో కూడా జప యజ్ఞ నేను అని కృష్ణ చెప్పారు అంటే కృష్ణనే చెప్తున్నట్లు కదా. అన్ని యజ్ఞాల్లో కల్లా టాప్ మోస్ట్ ఏంటి అంటే జప యజ్ఞ అనమాట. మనం అలాంటి జపాన్ని పట్టుకున్నాము అంటే వీఆర్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ యజ్ఞ అనమాట. ఇవాళ కలికాలంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నా, ఇన్ని నామయజ్ఞం మాతాజీ, నామయజ్ఞం.
కలియుగంలో ఇన్ని ఘోరాలు ఇన్ని అనర్థాలు జరుగుతున్నా ఈ మాత్రమైనా మనకి ఉండడానికి ఫీజిబుల్ గా ఉంది అంటే కొంతమంది భక్తులైనా గానీ ఈ జపయజ్ఞాన్ని పట్టుకున్నారు కాబట్టే అన్ని సక్రమంగా జరుగుతున్నాయి అన్నమాట. లేదు అసలు జపయజ్ఞం అనేది జరగడం లేదు అంటే అసలు మనకి ఈ ప్రపంచం అనేది ఉండడానికి ప్లేసే కాదనమాట. ఉండలేమన్నమాట. యజ్ఞాలు అనేవి మనం చెయ్యాలి. కానీ ఏవైతే యజ్ఞాలు సత్యయుగంలో ద్వాపర యుగంలో త్రేతాయుగంలో చేశారో అవి మనం ఇప్పుడు చేసే స్థాయిలో లేవు కాబట్టి మనకి ఈజియెస్ట్ ప్రాసెస్ అయిన జపయజ్ఞం ఇచ్చారనమాట. యజ్ఞాలు చేస్తేనే మన మనుగడ అనేది కరెక్ట్ గా ఉంటుంది. కేవలం మన జీవనం కరెక్ట్ గా సాగడానికైనా కూడా కనీసం జపయజ్ఞం చేయండి అని చెప్తారనమాట ప్రభుపాదుల వారు. నో స్కేర్సిటీ ఇన్ ఫుడ్ అండ్ వాటర్. యజ్ఞం చేస్తేనే మనకి కావాల్సిన ఆహారాలు కానీ ఇవన్నీ కూడా టైంకి అందిస్తాయన్నమాట. వర్షాలు టైంకి పడ్డాము, సో మన క్లైమేట్ అనేది కరెక్ట్ గా ఉండడం అనేది జరుగుతుంది. భూమి పండించాల్సినంత పండిస్తుంది అనమాట యజ్ఞాలు అనేవి చేస్తేనే. అవన్నీ చేయలేనప్పుడు కనీసం జపయజ్ఞం మనం చేసినప్పుడు మన ఆహారం కోసమైనా కానీ జపయజ్ఞం చేయండి కనీసం అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట. సో వీఆర్ హోల్డింగ్ ఆన్ టు ద వెరీ వెరీ టాప్ మోస్ట్ ప్రాసెస్. చాలా గొప్ప ప్రాసెస్ ని మనం పట్టుకున్నాము. దాంట్లో సిన్సియర్ గా ఉండండి, హోల్ హార్టెడ్ గా ఉండండి, ఈ ప్రాసెస్ ని వదలద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం, స్వాతి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. మాతాజీ క్వశ్చన్ అయ్యాక కళావతి మాతాజీ మీకు క్వశ్చన్ తీసుకుంటాను. స్వాతి మాతాజీ చెప్పండి మాతాజీ. మాతాజీ 28th శ్లోకాలో ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ, యోగ యజ్ఞ గురించి చెప్పారు కదా. అందులో చాతుర్మాస యజ్ఞము ఇంకా చంద్రయాన యజ్ఞం అని చెప్పారు. చంద్రయాన యజ్ఞం అంటే ఏంటి మాతాజీ? సో చంద్రయాన యజ్ఞం అక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వలేదు కానీ బట్ ముందు తర్వాత శ్లోకాలు చదివినప్పుడు నాకు ఏం తెలిసిందంటే కొందరు చంద్రుడి లోకానికి వెళ్ళడానికి కొన్ని యజ్ఞాలు చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకు అంటే అక్కడికి వెళ్తే ఇంకా సుఖభోగాలు ఎక్కువ అనుభవించవచ్చు అని చెప్పి అక్కడ దానికి సంబంధించిన యజ్ఞాలు చేస్తూ ఉంటారన్నమాట. అది చంద్రయాన యజ్ఞ అంటారు. సో మన భక్తులు ఆ లోకానికి వెళ్ళాలి ఈ లోకానికి వెళ్ళాలి అని చెప్పి అనుకోరు. కనీసం నువ్వు స్వర్గం ఇచ్చినా బ్రహ్మలోకం ఇచ్చినా నాకు వద్దనే వద్దు అంటారు అనమాట. నాకు ఇవ్వగలిగితే వైకుంఠ ప్రాప్తి గోలోక ప్రాప్తి ఇవ్వు కృష్ణ, లేదైనా నన్ను ఇక్కడే ఉంచు, భక్తుల సాంగత్యంలో ఉంచు అని చెప్పి మనం కోరుకుంటాం. మనం చంద్రలోకానికి వెళ్ళాలి, స్వర్గలోకానికి వెళ్ళాలి, బ్రహ్మలోకానికి వెళ్ళాలి, ఈ కోరికలు అనేవి భక్తులకు ఉండదు అనమాట. భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఏ లోకంలో ఉన్నా నేను భక్తుల సాంగత్యంలో ఉండాలి, లేదంటే నేను నీతో పాటు గోలోక్లో ఉండాలి అని కోరుకుంటాం అనమాట మనం. సో ఇవన్నీ మనం చేయమన్నమాట. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ రికార్డ్ పెట్టరా మాతాజీ? పెడతాను మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కళావతి మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కళావతి మాతాజీ చెప్పండి. మీరు మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 25, 26, 27, 28, 29 ఈ శ్లోకాలలో యజ్ఞాలు కొంచెం చెప్పండి మాతాజీ. ఓకే చెప్తాను మాతాజీ. ఊరికే రాసుకుంటాం. ఫస్ట్ 25లో ఏ యజ్ఞము? 25లో మొదటి 2 లైన్స్ లో మనకి దేవతల గురించి ఆరాధన ఉంటుంది. అది బహు ఈశ్వర యజ్ఞ అని చెప్పి మనకు చెప్తారు ఆ పర్పోర్ట్ లో. ఓకే, దేవతల ఆరాధన. అదే 25 సెకండ్ లాస్ట్ 2 లైన్స్ 3-4 లైన్స్ లో ఏం చెప్తారంటే బ్రహ్మంలో ఐక్యమయ్యే యజ్ఞ చెప్తారనమాట. అండ్ 26 శ్లోకాలో మొదటి 2 లైన్స్ లో ఏం చెప్తారంటే మన ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడాన్ని గురించి చెప్తారు. ఇంద్రియ నిగ్రహం. నైష్టిక బ్రహ్మచారులు చేసే యజ్ఞం గురించి చెప్తారు. 28 లో మనకి సో డిఫరెంట్ ప్రాసెసెస్ అన్నమాట. ఇక్కడ మనకి తపోమయ యజ్ఞ, స్వాధ్యాయ యజ్ఞ, ద్రవ్యమయ యజ్ఞ వీటన్నిటి గురించి చెప్తారు 28. తపోమయ, యోగమయ, స్వాధ్యాయ యజ్ఞ,
యోగం అండ్ మొదటిది ద్రవ్యమయ యజ్ఞం. ఓకేనా మాతాజీ? ఇవన్నీ మనకి గుర్తున్నా గుర్తుండకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యజ్ఞాలు కూడా ఇవ్వనిది వ్యక్తి ఇస్తుంది అన్నది గుర్తుపెట్టుకోండి చాలు, ఎసెన్స్ మీకు ఉన్నట్లే. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. గిరిజారామారావు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. సారీ మాతాజీ, నేను క్లాస్ అటెండ్ అవ్వలేకపోతున్నాను. మా అమ్మాయి బాగా సిక్ అయింది మాతాజీ సడన్ గా. నో ప్రాబ్లం మాతాజీ, మీరు రికార్డింగ్ వినొచ్చు తర్వాత. ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం అందరం చెప్దామని ప్లీజ్ కోరిక మాతాజీ. కోరుకుంది, డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాము రాత్రి. ఓకే, ష్యూర్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, చెప్పేస్తాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ. జయశ్రీ మాతాజీ, హరే కృష్ణ. మీకేమైనా క్వశ్చన్ ఉందా? ఓకే, ఆయన ఇంకేం క్వశ్చన్స్ లేవు అంటే ఒకసారి మనం అందరి హెల్త్ కోసం, అందరి వెల్ బీయింగ్ కోసం ఒక్కసారి హరే కృష్ణ మహామంత్ర చెప్తాం. ఓకేనా? మీరు అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే హరే. ఏం క్వశ్చన్స్ లేవంటే విల్ క్లోజ్ ద క్లాస్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पति पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much Mataji and Prabhuji. Hare Krishna, Dandavat Pranam. We'll meet tomorrow. Repo next slokas అనేది కంటిన్యూ చేద్దాం. Thank you. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ, మీరు నోట్ ఇచ్చారు, నేను చూసుకోలేదు మాతాజీ. అదే చదవడానికి కొంచెం తడబడినందుకు. దట్స్ ఫైన్ మాతాజీ. ఒక్కోసారి మనకి ఇలాగా మొబైల్లో గానీ సిస్టమ్ లో గానీ చూసి చదవడం అందరికి కంఫర్టబుల్ గా ఉండదు మాతాజీ. సో కొంతమంది అలా కష్టపడతారు. దట్స్ ఫైన్, నో ప్రాబ్లం మాతాజీ. అదే చదవాలని ఇంట్రెస్ట్ ఉంది మాతాజీ, కొంచెం తడబడినందుకు సారీ మాతాజీ. పర్వాలేదు మాతాజీ, ఏం కాదు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Thank you. Hare Krishna.